ఓకే. అంటే దొరక్క మాకు ఈ రకంగా రఘు దొరికాడు కాబట్టి జనరల్ గా మీరు అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా అంటే ఇదంతా ఓకే. మనము ఛానల్ ఇదంతా ఓకే. అసలు మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీరు అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నలిస్ట్ కెరీర్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అండ్ ఏ ఊరు మీది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ఇక్కడే ఉమ్మడి నల్గొండ జిల్లా, మాది కంబైన్డ్ డిస్ట్రిక్ట్ నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెల్వర్తి అని ఒక విలేజ్. ఓకే. ఫాదర్ వీవర్, మొగ్గం నేస్తారు మా ఫాదర్. అచ్చచ్చా. సారీస్ ఇప్పటికి కూడా నేస్తుంటారు. సో మా మదర్ హౌస్ వైఫే. మాకు ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్, నేనే చిన్న యాక్చువల్ గా. సో అందరు మ్యారీడే. ఓకే. నేను 10th అంటే స్కూలింగ్ అంతా వచ్చేసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, అంటే అప్పుడు ఏపీ, ఇప్పుడు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్ అని. మనం విజయవాడ హైవే వెళ్తుంటే చౌటుప్పల్ వస్తుంది కదా, చౌటుప్పల్ నుంచి ఒక 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ అది. అది 2010th బ్యాచ్. డీజీపీ మహేందర్ రెడ్డి గారు అదే స్కూల్. 80s బ్యాచ్ వాళ్ళది. ఐపీఎస్ నాగిరెడ్డి గారు అదే స్కూల్. ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వర్లు ఇప్పుడు ఉన్నారు, ఆయన అదే స్కూల్. గ్యాదర్ కిషోర్ మా సూపర్ సీనియర్, అదే స్కూల్. అంటే మీరు మాట్లాడుతూ ఉంటారా మరి సూపర్ సీనియర్? ఎవరు టచ్ లో లేరు. ఓకే. మాది అల్యూమినియం అసోసియేషన్ అని పెద్ద, చాలా పెద్ద ఇది అనమాట. కొన్ని వందల మంది అటెండ్, అన్ని బ్యాచ్లకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. అట్లాంటప్పుడు అందరు అటెండ్ అవుతుంటారు. వీళ్ళు ఎప్పుడు నాకు పర్సనల్ గా టచ్ అయింది లేదు. సో చాలా ఫేమస్ స్కూల్ అనమాట అది. చాలా పెద్ద స్కూల్, చాలా ఫేమస్ స్కూల్. చాలా పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు ఉన్నారు. చాలా చాలా ఎక్సలెంట్ స్కూల్ అనమాట అది. ఓకే. జనరల్ గా అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసలు చదివే ఉండదు అక్కడ, అసలు ఏం చదవరు అని చెప్పి రీసెంట్ గా మనకు సినిమా కూడా వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఈ స్టేజ్ కి వచ్చారు. యా. సో ఏం చెప్తారు అంటే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అంటే మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివారు, ఈ స్టేజ్ వరకు వచ్చారు కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాలనుకుంటే ఫస్ట్ అంటే అప్పుడు స్కూల్లో మాకు ఫుడ్ ఒకటి మాకు అప్పుడు ప్రాబ్లం ఉండేది, కానీ ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉండేది. అప్పుడు టీచర్స్ ఏంది అక్కడే ఉండి వాళ్ళు కూడా అదే తింటూ నడుస్తూ ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదండి. గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉంటే టీచర్ ఎక్కడి నుంచో అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి కూడా ఏంటి సౌకర్యాలు లేకపోవడమే. సో ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోయినాయి, ప్రభుత్వాలు మొత్తం వాటిని ప్రోత్సహిస్తున్నాయి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నిర్వీర్యం అయిపోయింది. దాంతో ఇప్పుడు అలాంటి స్కూల్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు బేసిక్ గా. ఏవో 1-2 స్కూల్స్ కొంత సక్సెస్ స్కూల్స్ గా నిలబడి ఉన్నాయి, కానీ మిగతా అట్లా లేవు.